శ్రీ గురుభ్యో నమః. భగవద్గీత 2వ అధ్యాయం 8వ వచనం. నహి ప్రపశ్యామి మమాపనుద్యాత్ యచ్ఛోకముచ్ఛోషణమింద్రియాణం అవాప్య భూమా వసపత్నమృద్ధం రాజ్యం సురాణమపి చాధిపత్యం. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో నా ఇంద్రియాలు వాటి పని అవి చేయలేకపోతున్నాయి. ఇప్పుడు మీరు నాకు దేవతలకి స్వర్గాధిపత్యం అలాంటి రాజ్యం ఇచ్చి శత్రువులు కూడా లేనటువంటి రాజ్యాన్ని మీరు నాకు ఈ భూమి మీదే ఇచ్చి హాయిగా నువ్వు రాజ్యాన్ని ఏలుకో అన్నా కూడా నేను సంతోషించలేను. ఎందుకంటే నాకు ఇప్పుడు వచ్చిన సమస్య అటువంటిది. ఒకసారి చూడండి, మనకి ఒక సమస్య మనం ఏదన్నా విన్నప్పుడు కానీ మనకి ఏదన్నా జరిగినప్పుడు కానీ నిశ్చేష్టులం అయిపోతాం. చెవులు వినపడవు, కళ్ళు కనపడవు, నోట్లో నుంచి మాటలు రావు. అలాంటప్పుడు పంచపక్ష పరిమాణాలు తెచ్చి తినండి అంటే తింటాం. సేమ్ అదే చెప్తున్నాడు. నా ఇంద్రియాలు వాటి పని అవి చేయట్లేదు, నా వల్ల కావడం లేదు, మీరే నాకేదో ఒకటి ఉపదేశించండి, మీరే నా గురువు అని చెప్తున్నాడు. ఒక పద్మపురాణం ప్రకారం షట్కర్మ నిపుణో విప్రో మంత్రతంత్ర విశారద అవైష్ణవో గురుర్ నస్యాద్వైష్ణవ స్వపచో గురుహు. వేద విజ్ఞానం కలిగి పండితుడైనా సరే, బ్రాహ్మడైనా సరే, అతనికి ఆధ్యాత్మిక చైతన్యం, కృష్ణ చైతన్యం లేకపోతే అతను ఆధ్యాత్మిక గురువు కాలేడుట. హీన కులంలో జన్మించినప్పటికీ అతను వైష్ణవుడైనా కూడా కృష్ణ చైతన్యవంతుడైతే చాలు, అతను ఆధ్యాత్మిక గురువుకి అర్హత పొందినట్లే. అందుకే ఇక్కడ అర్జునుడు అడుగుతున్నాడు, నేను మీ శిష్యుని అనుకోండి, నాకు మీరు ఇప్పుడు ఈ కర్తవ్య నిర్వహణని, నాకు ఈ కర్తవ్యం ఏంటో చెప్పండి, ఇప్పుడు నేను ఇప్పుడు ఏం చెయ్యాలి అని శ్రీకృష్ణుని గురువుగా భావించి అర్జునుడు తన కర్తవ్యాన్ని ఉపదేశించమని అడుగుతున్నాడు.